మొదటగా మన V55 న్యూస్ ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖకు సంబంధించి పెను మార్పులు వచ్చాయి అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాము ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ విషయంలో చాలా డిఫరెంట్‌గా ఆలోచన చేస్తున్నారు అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఆయన లోకేష్ గారు మాట్లాడినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఎడ్యుకేషన్ విషయంలో ఎక్కడ ప్రైవేట్ స్కూళ్ళకు గవర్నమెంట్ స్కూల్‌లు కూడా ఎక్కడ కూడా తగ్గకూడదు. ప్రైవేట్ స్కూల్‌లో ఎలాంటి ర్యాంకులతో గవర్నమెంట్ స్కూల్‌లో కూడా అలాంటి ర్యాంకులు వచ్చే విధంగా కూడా ప్రేరేపించాము ఈ 2 సంవత్సరాలలో అని కూడా ఆయన చెప్పినటువంటి విజువల్స్ కూడా మనము బయట కూడా చూస్తున్నామనమాట. ఎందుకంటే కొన్ని బయట కూడా మొన్న జరిగినటువంటి ఎస్ఎస్ ఫలితాలు అదేవిధంగా ఇంటర్ ఫలితాలలో కూడా గవర్నమెంట్ స్కూల్‌లో కూడా ఒక ప్రైవేట్ స్కూల్‌లాగా కూడా పోటీ పడి కూడా ఫస్ట్ ర్యాంక్ మరి సెకండ్ ర్యాంక్ వచ్చినటువంటి విజువల్స్ కూడా మనము ప్రత్యేక ఉదాహరణ అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. అంటే మినిస్టర్ చెప్పినటువంటి విధంగానే రాబోయే కాలంలో డెఫినెట్లీగా ప్రైవేట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో చేరే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ కూడా మూతపడే అవకాశం ఉంది అని కూడా ఆయన చెప్పినటువంటి విజువల్స్ కూడా మనము నిజంగా కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. సో అంటే మొత్తానికైతే చూసుకుంటే గత సంవత్సరము, ఈ సంవత్సరం నుంచి మనం గమనించుకుంటే దాదాపుగా 1,70,000 మందికి పైగా ప్రైవేట్ స్కూల్‌లో చదివేటువంటి విద్యార్థులు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్‌లో చేరారు. అంటే మెజారిటీ శాతం పెరిగింది అని ఆయన చెప్పడం నిజంగా వాస్తవం. ఒక మంచి పరిణామమే అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికైతే ఎడ్యుకేషన్ విషయంలో అయితే గవర్నమెంట్ స్కూల్‌లో ఈ 2 సంవత్సరాల మటుకు ప్రాధాన్యత పెరిగింది. ఆహ్, తల్లిదండ్రులలో కూడా గవర్నమెంట్ స్కూల్‌లో చేర్పించాలి అనే ఆలోచన కూడా వచ్చింది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సో ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కూడా తెలియజేయండి. థాంక్ యూ.